హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ పొటాటో ఫ్రై ఎలా తయారు చేద్దాం చూద్దాం. ప్యాన్లో ఆయిల్ పోసుకొని, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. కొంచెం రెగ్యులర్గా కర్రీస్లో పోసుకునే దానికంటే కొంచెం ఎక్కువ పోసుకోండి. కొంచెం జీలకర్ర బాగా చిటపట్లాడనిచ్చి, మనం కోసుకున్న ఉల్లిపాయలు కొంచెం పింకిష్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలన్నీ బాగా వేగిపోయిన తర్వాత అందులోనే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని వేయించుకోవాలి బాగా. వీటన్నిటిని కూడా బాగా వేయించుకోవాలండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా శుభ్రంగా వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకొని బంగాళదుంప అంతా వేగే వరకు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే బంగాళదుంప ఊరుకునే అడుగంటేస్తుంది కదా, అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడే కొంచెం ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, ఒక చిటికెడు సాల్ట్, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు పసుపు వేయడం వల్ల ఏంటంటే బంగాళదుంపలు తొందరగా మగ్గిపోతాయి అన్నట్టు. ఇవి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఇందులోనే మనం బాగా చూసుకోవాలి. కొంచెం కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. తాలింపులో కన్నా ఇప్పుడు వేస్తేనే బాగుంటుంది. కొంచెం అటు ఇటు తిప్పుకున్నాక ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత మనం పగలగొట్టి పెట్టుకున్న 3 గుడ్లను వేసుకోవాలి. ఇవన్నీ కూడా కలుపుకోవాలి. నిదానంగా కలుపుకోవాలండి, గుడ్డు బాగా విరిగిపోతుంది కదా. జాగ్రత్తగా కలుపుకొని ఇవన్నీ కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇదిగోండి, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి రుచికి సరిపడా కారం, గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఏదన్నా ఉప్పు కానీ సరిపోయినట్టే మనం ముందే వేసాం కదా, ఆ ఉప్పును కొంచెం ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోండి, సరిపోతుంది. ఉప్పు కారం చూసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని కొంచెం సేపు మగ్గించినట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని మనం చపాతీల్లోకైనా, రైస్లోకైనా, సైడ్ డిష్లోకైనా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసుకునే ఎగ్ పొటాటో ఫ్రై చాలా ఈజీగా వస్తుంది. మిగిలిన కొత్తిమీరను కూడా ఇందులో వేసేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.